ఇక చూడరి మెడలుకు వస్తున్న చైనా మాంజా ఈడు చైనోని ఈయన చూస్తే నాకేం ఇంకంత మాటలు వస్తాయి. నిజంగా ఈడు మనసులో పుట్టినోడు అయితే కాకుండా వచ్చులా ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే మనసులో పుట్టినోడు అయితే మనిషి లెక్క ఉంటాడు. ఈ చైనోడు పాడైపోను సూదులో పుట్టినట్టు ఉంటాడు. ముక్కో తీరిగా మూతో తీరిగా కన్నులో తీరిగా కంతలో తీరిగా ఆగమాగం వాడి ఉంటాడు పాడైపోను. ఈడు ఏదైతే జనాలకు అక్కరొచ్చేది తయారు చేస్తాడో దానికి గ్యారంటీ ఇయ్యడు. ఏదైతే జనాలకు నాశనానికి కోరుకుంటాడో దానికి మాత్రం బరాబరిగా గట్టిగా ఉంటుంది పాడైపోను. అదేదో పనికిరాని రోగాలు తయారు చేసిండు, ప్రపంచం మొత్తం సర్వనాశనం చేసిండు. అది కరోనా పోయినమాట. ఇప్పుడు అంటే ఈ చైనా మాంసదారాలు తయారు చేసిండట. ఎవరికన్నా మెడకాయ పట్టిన అంటే ఊసిపోయి నాకు ఇచ్చి పెడతాడు దీన్ని నాశనం అయిపోను. ఓ పిల్లలు మమ్మగాని మీరు పతంగులు ఎగిరే బుద్ధి ఉంటే ఎగిరేసుకోరు. కానీ మన దగ్గర భారతదేశంలో సాలోళ్ళు తయారు చేసే అవి ఉంటాయి కదా దారాలు, ఆ దారం కాయతోటి ఎగిరేసుకునే ఉపాయం చేయరు. కానీ ఈ చైనాని తిరిగిపోయి చైనా మాంస దారాలు తీసుకొస్తే అంటే ఉత్తపుణ్యానికి లాస్ట్ టైం ఒకసారి పోలీస్ ఆఫీసర్ చచ్చిపోయాడు, చాలా మంది చచ్చిపోయారు. ఇవాళంట మెడ మొత్తం వేడికాడి కట్ అయిందట మమ్మగాని. జరగా చైనా మాంస దారాలు ఉపయోగించి ఉపాయం చేయకూరి దానివల్ల ఆ చైనా వల్ల ఎవరికి కూడా ఉపయోగం ఉండదు పాడైపోను. అందుకోసం ముందుగానే చెప్పిన ఆడు చైనోడు ఆడు అడ్డమైన ఆడు ఎక్కడొచ్చేదేమో డూప్లికేట్ తయారు చేస్తాడు. జనాలకు ఏదైతే నాశనం అవుతుందో అది మాత్రం ఒరిజినల్గా తయారు చేస్తాడు.